నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సంజయ్ నగర్లో ఇల్లందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి సైదుల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి సైదులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాజశేఖర రెడ్డి పాలన గురించి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ, ఇల్లు లేని వారికి రాజీవ్ గృహకల్ప, ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యాలను చేశారని కొనియాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంజయ్ నగర్ నివాసి కె నరేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న ప్రేమతో గత 15 సంవత్సరాలుగా పులిసైదులు చేస్తున్న అన్నదాన కార్యక్రమం గురించి, ప్రజలకు పులిసైదులు అందిస్తున్న సేవల గురించి కొనియాడారు. కార్యక్రమంలో ఈసం నరసింహారావు, గొడుగు వేణు, లక్ష్మణరావు, కపిల్, మురళి, సంజయ్ నగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాధిద్దాం వైఎస్ఆర్ ఆశయాలను, సాధిద్దాం వైఎస్ఆర్ ఆశయాలను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే పూరం కనకయ్య గారి ఆదేశాల మేరకు సంజయ్ నగర్లో ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనైంది. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన పెట్టినటువంటి పథకాలు,
ఆయన చేసినటువంటి మంచి పనులు ఇప్పటివరకు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే తప్పని మనిషి. ఆ విధంగా మరి ఇట్లా కారు మబ్బుల్లో మరి ఆ రోజు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం హెలికాప్టర్లో పోతుంటే మరి దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి చనిపోయిన సంగతి మనందరికీ తెలియదు కాదు. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఎన్ని గుండెలు మూగపోయినాయో కూడా మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్ని పథకాలు పెట్టిండో అవన్నీ కూడా ప్రజలకి చేరువై మరి ఈ రోజు వరకు కూడా ఆ పథకాలే ఉన్నాయి తప్ప మరి ఇంకా వేరే పథకాలు కొత్త పథకాలు మాత్రం ఏమీ లేవు. మరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మరి రైతుకు రుణమాఫీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంటు కానీ, వితంతులకు, వికలాంగులకు, వృద్ధులకి పింఛన్లు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు, మరి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో పథకాలు ప్రజలకి చేరువ చేసిన సంగతి మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకున్నా కూడా ఈరోజు మరి రాష్ట్రంలో మరి గల్లీన కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతులు మరి చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా మరి మునుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు కూడా మరి ప్రజలు ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో నిలిచి వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు బతికున్నా బాగుండేది, ఇంకా ఎన్ని మంచి పథకాలు పెట్టాడు అని కూడా ప్రజలందరూ కూడా మరి ఈరోజు అనుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఇంకా చాలా కూడా ప్రజలకి మేలు జరిగేది, ఎంత మంచి జరిగేది. ఒక పక్క రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ అందరికి కూడా మంచి న్యాయం జరిగేది. అలా అనుకుంటూ రాజశేఖర రెడ్డి గారు మరి వాళ్ళ మన మధ్య లేకపోయినా కూడా మరి ఆయన కోసం, ఆయన ఆశయాల కోసం మనందరం కూడా ముందుండి పనిచేస్తూ మరి ఆయన ఆశ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ మహిళా సోదరిమణులు, అన్నదమ్ములు అందరికి కూడా మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బాలాజీనగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేయగా ఈరోజు వైఎస్ఆర్ యొక్క వర్ధంతిని మేము మా యొక్క ఎంపీటీసీ పరిధిలో మేము ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ బాలాజీనగర్ సర్పంచ్ యొక్క ఈ ఆధ్వర్యంలో చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. దీనికి ముఖ్య కారణము మన మండల అధ్యక్షులు, ఎంపీటీసీ మాజీ అధ్యక్షులు పులిసైదులు గారి ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా నిర్వహించాము. సో ఇదే విధంగా మా సర్పంచ్ లేదా మా గ్రామ పంచాయతీ పరిధిలో గత 15 సంవత్సరాల నుండి స్వతహాగా సొంత ఖర్చులతోటి పులిసైదులు గారు దీన్ని ఒక వైఎస్ఆర్ యొక్క ఆశయాలని ప్రజలలోకి ఇంకా వెళ్ళాలని, భావితరాలకు కూడా తెలియజేయాలని ఆయన ఆకాంక్షిస్తూ ఇలా జరుపుకుంటూనే వెళ్తున్నారు. సో మన ప్రాణం ఉన్నంతసేపు కూడా ఇలా చేస్తారని నేనైతే కళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము. గత 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఘనంగా చేస్తూనే ఉన్నారు. సో మేము చదువుకున్నప్పుడు అయితే చిన్నప్పుడు నేను బీటెక్ చేసేటప్పుడు నాకు ఉచితంగా స్టైఫండ్ కూడా రాజశేఖర రెడ్డి ద్వారా వచ్చింది. అదేవిధంగా మా నాన్నగారికి ఆరోగ్యరీత్యా కూడా చాలా అంటే చాలా ఈ మంచి పథకాలు వచ్చింది. సో మా ఇల్లు కూడా ఇందిరమ్మ పథకం ద్వారా మా అమ్మగారు ఆ రోజు లబ్ధి పొందారు. ఎన్నో కార్యక్రమాలు మేమైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకం నుంచి మేము లబ్ధి పొందాం. కాబట్టి ఆయనకు మేము కృతజ్ఞత తెలియజేయడం కోసము ఈ రోజు మన పులిసైదులు గారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని యువతలో ఇంకా ఈ జనాలకు కానీ, భావితరాలకు కానీ అందరికీ ఆయన యొక్క ఆశయాలు తెలియజేయడం కోసము మేము ఇంకా ఆయన వేడుకలకు సంబంధించిన జయంతులను కానీ, వర్ధంతులు కానీ తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. సో వైఎస్ఆర్ యొక్క ఆశయాలు ఎప్పటికీ వర్ధిల్లాలి. జై హింద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.